టు మై ఛానల్. స్పృహలోకి వచ్చిన సీతారామయ్యని చంపబోతూ అప్పుకి అడ్డంగా దొరికిపోయిన అనామిక. నిజంగానే ఇదంతా జరగబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అప్పు, కళ్యాణ్ ఇద్దరు కూడా టిఫిన్ చేసి వద్దామని బయటికైతే వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక సీతారామయ్య అయితే స్పృహలోకి వస్తూ ఉంటాడు. అది గమనించిన నర్సు అయితే సీతారామయ్య గారు స్పృహలోకి వస్తున్నారు, ఈ విషయాన్ని వెంటనే అనామికకి తెలియచేయాలి అని అనుకుంటూ ఇక వెంటనే అనామికకి ఫోన్ చేస్తుంది నర్సు అయితే. అప్పుడు ఇక అనామిక, ఆ ముసలోడు స్పృహలోకి వస్తే ఇప్పటి వరకు నేను ఆడుతున్న నాటకం అంతా కూడా బయటపడిపోతుంది, అలా జరగడానికి వీల్లేదు అని అనుకుంటూ వెంటనే అనామిక హాస్పిటల్ దగ్గరికి వస్తుంది. అలా హాస్పిటల్ దగ్గరికి వచ్చేసరికి ఎవ్వరు కూడా సీతారామయ్య దగ్గరైతే ఉండరు. ఇదే మంచి సమయం అనుకొని అనామిక సీతారామయ్య దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా గృహలోకి వచ్చిన సీతారామయ్య దగ్గర ఉండి అనామిక ఇలా అంటూ ఉంటుంది, ఏంటి కోమాలో నుంచి బయటికి వచ్చేసావా? నువ్వు బయటికి వస్తే ఎలా చెప్పు, నేను బయట ఆడుతున్న నాటకం బయటపడిపోదు అని అనామిక అయితే ఇక అంటూ ఉంటుంది సీతారామయ్యతో. అప్పుడు ఇక అప్పు అయితే సీతారామయ్య దగ్గరికి వద్దామని చెప్పి రాబోతూ ఉండగా అనామికని చూసి ఆగిపోతుంది. అప్పుడు ఇక అనామిక, నువ్వు షూరిటీ సంతకం పెట్టావని 100 కోట్లు అప్పు ఉందని ఆ రాజు కావ్యని అల్లాడిస్తున్నాను, ఆస్తి మొత్తం తాకట్టు పెట్టేలా చేస్తున్నాను. ఇప్పుడు నా ప్లాన్ సక్సెస్ అవడానికి చివరిలో ఉంది. నువ్వు వచ్చి నేను ఎటువంటి షూరిటీ పెట్టలేదని చెప్తే ఏం జరుగుతుంది? అప్పుడు నేను ఆడిన నాటకం బయటపడిపోతుంది, మీ కుటుంబం సేవ్ అయిపోతుంది. అందుకనే నిన్ను హాస్పిటల్లోనే ముగించేద్దామని వచ్చాను అని పిల్లోని తీసుకొని సీతారామయ్యని చంపబోతూ ఉంటుంది అనామిక. అదంతా వీడియో తీసేసి అప్పు వెనక నుంచి వచ్చి ఇక అనామిక జుట్టు పట్టుకొని బయటికి ఈడ్చుకు వచ్చి చంప పగలగొడుతుంది. అప్పుడే ఇక కళ్యాణ్ కూడా జరిగింది తెలుసుకుంటాడు. ఇంతలో హాస్పిటల్కి వచ్చిన కుటుంబం మొత్తం అనామిక చేసిన కుట్రని తెలుసుకుంటారు. ఇక తెలుసుకున్న తర్వాత అప్పుడే ఇక ధాన్యలక్ష్మి కావ్య కుటుంబం కోసం ఎన్ని మాటలు పడిందో, ఎంత త్యాగం చేసిందో తెలుసుకొని తను చేసిన పనులకి తనని క్షమించమని ధాన్యలక్ష్మి అయితే కావ్యని అడుగుతుంది. ఇక కావ్య అయితే మన కుటుంబం కోసం నేను ఏదైనా చేస్తాను చిన్నత్తయ్య అంటూ తర్వాత ఇక కావ్య ధాన్యలక్ష్మిని క్షమిస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.